ప్రైజ్లాడండి. అంతా బాగున్నారా? మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేనైతే విశ్వస్తున్నాను. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేనైతే విశ్వస్తున్నాను. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. మీ ఉద్యోగాలని, మీ పనిబాట్లని దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహాతండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్య, నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రభువా, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి, ప్రభా యేసయ్య వాక్యం ఇస్తుండగా ప్రభా మీరే నాలో ఉండి ప్రభా మాట్లాడిన ప్రభా మాట్లాడేది నేను కాదు ప్రభా మాట్లాడేది మీరే ప్రభా తండ్రి. ప్రభా సహాయం చేయండి తండ్రి. నేను నీకు వందనాలు. వాక్యం విన్నవారు అందరూ నాయన తండ్రి, ఆ వాక్యం నాయన తండ్రి వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించే వాక్యాన్ని దయచే తండ్రి. ప్రభా వాక్యము నాయన తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండా నూరంతలుగా ఫలించే వాక్యాన్ని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలాగే వాక్యం అంశం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్యం అంశం దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు. అయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రము కూడా చీకటి లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఒక వెలుగుగా వచ్చాడు, ఆయన యందు చీకటి లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదని చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడదు. ఆయనే యేసు, ఆయనే ఒక వెలుగై ఉన్నాడు, ఆయనే ఒక యేసు. దేవుడు యేసయ్యే ఒక వెలుగుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఒక దూత వచ్చి తనతో అంటది, ఒక దూత వచ్చి వారితో చెప్తా ఉంటుంది అన్నమాట. ఈ యోసేపుతో అంటుందన్నమాట. దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించినది. ఆయన ఈ లోక పాపములు మోసుకొస్తున్నాడు. ఆయన ఒక వెలుగుగా వస్తున్నాడని నువ్వు విడనాడొద్దు. అయితే యోసేపు రహస్యంగా విడనాడాలని చూస్తాడు కాబట్టి, దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక దూతను పంపించి మాట్లాడతాడు. నువ్వు విడనాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, ఆయనే యేసు అని చెప్తున్నాడు. అది మొదటి యోహాను పత్రిక. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము కూడా లేదు. దేవుడు వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము కూడా లేదు. అయితే ఆదికాండం అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మనగా వెలుగై ఉన్నది, అది మంచిదై ఉన్నది చూచిన దేవుడు, అది వెలుగై ఉన్నది. చీకటిని కూడా చేశాడు, కానీ చీకటిని వెలుగుని వేరుగా చేశాడు అన్నమాట. వేరుగా చేశాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత వచనం
ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎల్ల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. ఆయనలో మనం ఉంటాం. యేసయ్యలో వెలుగు ఉన్నది అని అని సహవాసం కలిగి ఉంటామంట. ఆయన అందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎల్ల మనం అబద్ధం అడుచు సత్యమును జరిగించుకుందాము. మనము యేసయ్యలోనే నడుస్తాం. యేసయ్యలోనే వెలుగున్నదని, ఆ వెలుగులోకి మనం వెళితే మనం వెలిగించబడతాం. మనము దేవుడు వెలుగై ఉన్నాడు గనక మనం ఆ దేవునిలో మనకు ఆ వెలుగులోకి మనం వెళితే మనము కూడా మన కుటుంబాలు అన్నీ కూడా మనం వెలుగుమయమై ఉంటాము అని చెప్పేసి మనం వస్తాం. ఆ వెలుగులోకి వస్తాం. కానీ ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత సాతానుడు ఎన్నో విధాలుగా వారికి శ్రమల పాలు చేసి మరలా చీకటిలోకి తీసుకొస్తాడు. కానీ అటు నడుస్తారు, ఇటు నడుస్తారు. 2 పడవల మీద కాలు వేస్తారు. ఈ 2 పడవల మీద కాలు వేసిన తర్వాత మేము వెలుగులోనే ఉన్నాం కదా, మేము వెలుగులోనే ఉన్నాం అని చెప్పుకుంటారంట. మేము వెలుగులోనే ఉన్నాం, మేము వెలుగులోనే ఉన్నాం అని అబద్ధం ఆడతారంట. మేము వెలుగులోనే ఉన్నాం, మేము యేసయ్యలోనే నడుస్తున్నాం, మేము యేసయ్యలోనే ఉన్నాం అని చెప్తూ ఉంటారు. అబద్ధం ఆడుచు సత్యము ఉండదు, ఆడ అసత్యము ఉంటుంది. మనం ఏంటంటే మనం వెలుగులోనే మనం నడిచేవారంగా ఉండాలి. మనం వెలుగులోనే ఉండాలి. అయితే తర్వాత అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన వల్ల మనము అన్యోన్య సహవాసగలమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన రక్తము ప్రతి ఒక్క పాపము నుండి కూడా విడిపిస్తుంది. ప్రతి ఒక్క పాపమును కూడా తుడిచివేస్తాడు. ఆయన రక్తంతోనే తుడిచివేస్తాడు. పవిత్రులుగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. తర్వాత 8వ వచనం, మనము పాపం లేని వారమని చెప్పుకొని అలా మనమే మోసపుచ్చుకుందాము. నేనే పాపం చేయట్లేదు. ఉదయకాలం నుంచి కూడా నేను ఏ పాపం కూడా నేను చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. మన తలంపుల్లోనూ పాపం ఉంటుంది. మన చూపులోను, మన మాటలోను, వినకూడనివి వింటాం, మాట్లాడకూడనివి మాట్లాడతాం, చూడకూడనివి చూస్తాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏవో కనపడతా ఉంటాయి. అవన్నీ కూడా అవి చూసిన వెంటనే అవి మనం ఆ తలంపుల్లోకి తీసుకొస్తూ ఉంటాడు ఆ సాతానుడు. ఎన్నో విధాలుగా తలంపుల్లోకి తీసుకొచ్చి మన పాపంలోకి లాగివేయాలని వాడు తలంపుల ద్వారా వాడు చేస్తూ ఉంటాడు. అది కూడా పాపమే. అయితే మనం ఒప్పుకోవాలి. ప్రభువా, చూడకూడని చూశాను ప్రభువా, వినకూడని విన్నానయ్యా, మాట్లాడకూడని మాట్లాడానయ్యా అని మనము ప్రతి ఒక్క పాపంను కూడా మనం ఒప్పుకోవాలి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం, నా దీపం వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. ప్రభువా, దావీదు అంటున్నాడు, శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించువాడువు నువ్వేనైనా. నన్ను సౌలు తరుపుతున్నాడయ్యా. ప్రభువా, నా దీపము వెలిగించేవాడువు నీవే అని దావీదు చెప్తున్నాడు. 28వ అధ్యాయం మరొకసారి చదువుకోండి. నా దీపము వెలిగించేవాడువు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. అయితే మనము
మనం చీకటిలోనే నడిచేవారంగా ఉంటాం. మనం చీకటిలోనే నడిచేవారంగా ఉంటే మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను చీకటిలోనే నడుస్తున్నానయ్యా, ప్రభువా నీ వెలుగులోకి నేను రాలేకపోతున్నానయ్యా, ప్రభు ప్రతి ఒక్క పాపము కూడా నన్ను ఆవరిస్తుందయ్యా, ప్రతి ఒక్క తలంపు నన్ను ఆవరిస్తుందయ్యా, ప్రతి ఒక్క ఊహ నన్ను ఆవరిస్తుందయ్యా, ప్రభువా నాయన నీ వెలుగులోకి నన్ను తీసుకురా ప్రభువా, చీకటిని నాకు వెలుగుగా చేయయ్యా, చీకటిలో ఉన్న నన్ను విడిపించి ప్రభువా, ఆ బంధకాల నుంచి నన్ను విడిపించి ఆ చీకటిని అంతటిని తీసివేసి నాకు వెలుగుగా చేయయ్యా. నా హృదయం అంతా కూడా నా హృదయం చీకటిగా ఉందయ్యా, ప్రభువా నా హృదయాన్ని ఒక వెలుగుగా చేయయ్యా, ప్రభువా నా హృదయాన్ని వెలుగుగా చేయయ్యా. అయ్యా నువ్వు వెలుగై ఉన్నావయ్యా, ప్రభువా నీలో ఉన్నవారు వెలుగుమయమై ఉన్నారు ప్రభువా, నీలో ఉన్నవారు అంతా కూడా వెలుగుమయమై ఉంటారు ప్రభువా. నేను కూడా చీకటిలోనే ఉంటున్నానయ్యా, చీకటిలోనే బ్రతుకుతున్నానయ్యా, చీకటి కోణంలోనే నేను నడుస్తున్నానయ్యా, ఎప్పుడు కూడా నేను చీకటిలోనే నడుస్తున్నానయ్యా. వెలుగులోకి వస్తామనుకుంటే నన్ను ఏదో ఒక శక్తి నన్ను ఆవరించి, ఆ సాతానుడు ఎన్నో విధాలుగా ఆ చీకటిలోనే బందీఖానంలోనే నన్ను ఉంచుతున్నాడయ్యా. ప్రభువా నేను వెలుగులోకి రావాలయ్యా, ప్రభువా నేను వెలుగులోకి రావాలయ్యా, నా దీపం వెలిగించువాడు నీవే ప్రభువా, చీకటిని నాకు వెలుగుగా చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఈ దావీదు ఉన్నాడు, సౌలు తరుముతున్నాడు, ప్రభువా నన్ను రక్షించువాడు నీవే నాకు ప్రభువు, నీవే నాకు అండ, నీవే నా కేడం అని ఆయన స్తుతిస్తున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు. ఆ శత్రువుల నుంచి నన్ను రక్షించువాడు నీవే, నా వెలుగు నువ్వే, నా దీపం వెలిగించువాడు నీవే, చీకటిని నాకు వెలుగుగా చేయువాడు నీవే అని దావీదు చెప్తున్నాడు. అయితే మనం ఎందుకు నడవాలా? మనం చీకటిలోనే నడిచేవారము కాము, మనము పకటివారము, మనం చీకటి వారము కాము అని దశలేఖల పత్రికలో అంటున్నాడు. దశలేఖల పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, మనము చీకటి వారము కాము, మనము పగటి వారము, మనము వెలుగులో నడిచిన వారము. మనం చీకట్లో పని ఏమిటి? మనకు చీకట్లో ఏం పని? చీకట్లో పాపం ఉంటుంది. పాపపు ముసుగులో మనం జీవిస్తున్నాం, పాపపు ముసుగులోనే మనం బ్రతుకుతున్నాం. మనం వెలుగులోకి రావాలా. మన యేసయ్య వెలుగుగా వచ్చాడు, ఈ లోకానికి వెలిగించడానికి వచ్చాడు. ఈ చీకట్లో ఉన్న మనల్ని బ్రతికించడం కోసం ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. అయితే లూకా సువార్త 11వ అధ్యాయం ఏమంటున్నాడు చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహము దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతము వెలుగుమై ఉండును. అయితే మన దేహాన్ని వెలుగుమయంగా ఉంచుకోవాలి, మన దేహం చీకటిమయంగా వండుకోకూడదు. ఇందాక చెప్పాను కదా, మన దేహాన్ని వెలుగుగా చేయయ్యా, మా దేహాన్ని వెలుగుగా చేయయ్యా. ఈ దేహం అంతా, ఈ హృదయం అంతా కూడా చీకటిగా ఉంది ప్రభువా, నాకు వెలుగుకు చేయయ్యా. అయ్యా ఈ కన్నును వెలుగుగా చేయయ్యా. ఈ చీకటి ఎప్పుడు కూడా ఆ చీకటిలోనే నడవాలని ఈ కన్ను చూస్తుంది ప్రభువా, ఆ చీకటిలోనే నడిపించాలని ఈ కన్ను చూస్తుంది ప్రభువా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 34వ వచనంలో, నీ దేహము దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతూ వెలుగుమయను. అయితే కన్నును ఎప్పుడు కూడా వెలుగుమయంగానే ఉంచుకోవాలి. వెలుగులోనే మనం నడిచేవారంగా ఉండాలి. మనం చీకటిలో నడిచేవారం కాము, మనము పగటి వారము, చీకటి వారము కాము.
మనం పాపం చేయలేదని మనం ఒప్పుకొని వల్ల మనం అబద్ధికులుగా ఉంటాం. అయితే మనం ఆయన వెలుగు కాబట్టి ఆయనలో వెలుగులో నడిచేవారు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా అసత్యము మాట్లాడేవారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి పాపములు చేసేవారంగా ఉండాలి. ఆయన ఒక వెలుగుగా వచ్చాడు కాబట్టి మనము ఆయన వెలుగులోనే మనం నడిచేవారంగా ఉండాలి. అయితే మొదటి యోహాను పత్రిక మరొక మాట ఏమంటున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొన్ను వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. ఆయన వాక్యము మనలో నిలవాలి. ఆయన వాక్యము ఎవడు గైకొన్నును వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైందని. మనము ఆయన వాక్యాన్ని మనం చదివేవారంగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం చదువుకొని మన హృదయం అనే పలక మీద ఆ వాక్యాన్ని మనం రాసుకునే వారంగా ఉండాలి. కానీ ఆ వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టి మరలా మనం చీకటిలోనే మనం నడిచేవారంగా ఉండకూడదు. ఇప్పటి వరకు మీరు చీకటిలో నడిచేవారుగా ఉన్నారేమో ఒక్కొక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. ఇప్పటి వరకు నేను చీకటిలో నడిచాను, దేవుడు వెలుగై ఉన్నాడు అని మాట్లాడాడు. దేవుడు ఒక వెలుగుగా మన కోసం వచ్చాడు, మనల్ని వెలిగించడానికి వచ్చాడు. మనల్ని చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి మనల్ని తీసుకురావడానికి ఆయనే వచ్చాడని, ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అయితే సాతాను కూడా వెలుగుదూతం వేసుకొని వస్తాడు. అయితే ఆ మాట ఒకటి చదివి ముగిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. 11వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ 11:14. పురుషుడు తల వెంట్రుకలను పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభాసిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు వెండశీకులుగా ఇవ్వబడను గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనచ్చు. ఆమెకు ఘనము. ఎవడైనా కలహబీడు కనపడి వల్ల మనలో దేవుని సంగమునకు ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఇది 2 కొరింథీ అనుకుంటా. 2 కొరింథీ 14 వచ్చాయి. అయితే వచనం మారిపోయింది. అయితే ఆయనే సాతానుడుగా ఆయనే వెలుగుదూతం వేసుకొని వచ్చాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆడు కూడా వెలుగుదూత వేషంలోనే వస్తాడు, మాయపుచ్చటానికి వస్తాడు, మాయన చేసేవాడుగా వస్తాడు. ఎందుకంటే వాడి కాడ కుట్రాలు కుచంత్రాలు అన్నీ ఉంటాయి. వాడి కాడ అన్నీ ఉంటాయి. వాడిని ఎప్పుడు కూడా ప్రేమపరిచే ఆత్మను మనలో పెట్టి, ఆ ప్రేమపరిచే ఆత్మలో యేసయ్యలోనే నడుస్తున్నావు, నువ్వు చీకటిలో నడవట్లేదు. అయితే చీకటి మనలో ఉంటుంది. కానీ వాడు జాగ్రత్తలో వాడు ఉండి మనల్ని ఎప్పుడు కూడా నువ్వు వెలుగులోనే నడుస్తున్నావు అని చీకట్లో నడిపించేవాడుగా ఉంటాడు. అయితే మనం జ్ఞానం కలిగి యేసయ్యని మనం ప్రార్థన చేసి మనం అడగాలి. ప్రభువా నాయన తండ్రి, మీ ఆత్మను నాకు దయచేయండి ప్రభువా. తండ్రి ప్రభువా, నాలో ప్రేమపరిచే ఆత్మ ఏమైనా ఉందేమో ప్రభువా, ఆ ప్రేమపరిచే ఆత్మను నాలో నుంచి తీసివేసి ప్రభువా, మీరు వెలుగై ఉన్నారు ప్రభువా, మీరు వెలుగై వచ్చారు ప్రభువా, మమ్మల్ని
మమ్మల్ని తీసుకువెళ్ళడానికి, మీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఒక వెలుగుగా మీరు వచ్చారు ప్రభువా. ప్రభువా, మేము చీకట్లో నడుస్తున్నాం ప్రభువా, మమ్మల్ని మీ వెలుగుమయంగా చేయండి ప్రభువా. ప్రభువా అని మనం ఆయన్ని అడిగేవారంగా ఉంటే ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకువెళ్తాడు. ఆ సాతాను బంధకాల నుంచి తీసుకొచ్చి ఆయన వెలుగులోకి మనల్ని తీసుకువెళ్ళేవాడుగా ఉంటాడు. ఆయన వెలుగులోనే మనం నడిచేవారంగా ఉండాలి. మనం అబద్ధవాడేవారంగా ఉండకూడదు, చీకట్లో నడిచేవారంగా ఉండకూడదు. వాడు ఎన్నో విధాలుగా, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు కాబట్టి వాడు ఎన్నో విధాలుగా చేస్తాడు. కానీ మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి, వాక్యం చదివేవారంగా ఉండాలి. వాక్యం చదువుకొని ఆ వాక్యాన్ని చదివి మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. జ్ఞానం కలిగి వృత్తిగా మనం నడుచుకునే వారంగా ఉంటే సాతాను క్రియలను మనం లయపరిచే వారంగా ఉంటాం. దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని పట్టుకొని, ప్రభువా మీరు వెలుగై ఉన్నారు ప్రభువా, నేను చీకట్లో నడవకూడదు ప్రభువా, నేను కూడా వెలుగులోనే ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేసి, ఇప్పటి వరకు కూడా మీరు చీకట్లో నడిచారేమో, ఇప్పటి నుంచి అయినా వెలుగులోకి రండి. యేసయ్య ఒక వెలుగవ్వ ఉన్నాడు, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు ఉంటారు. అలాగే ఈ హృదయాన్ని, నీ వాక్యాన్ని మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించును గాక. మీ హృదయంలోంచి ఈ వాక్యం ఎటు కూడా దుష్టుడు ఎత్తుకుపోకుండా మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించే వాక్యాన్ని దయచేయండి తండ్రి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నైనా ఈ వాక్యం తప్పిపోకూడదు ప్రభువా, దుష్టుడు ఎత్తుకుపోకూడదు ప్రభువా, ఈ వాక్యాన్ని నూరంతలుగా నా హృదయాల్లో నాటాలి ప్రభువా అని మనం ప్రార్థించాలి. అలాగే ఈ వాక్యం మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రిప్షన్ చేయని వారు ఉంటే సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం 10 మంది కన్నా షేర్ చేయండి. అలాగే మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.